ఇక తాజాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి కాసేపు మాట్లాడుకుంటే పిఠాపురం ఇష్యూ కాస్త మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ వర్సెస్ జన సైనికులు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జన సైనికులు వర్మపై దాడి చేసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. అది జరిగిన తర్వాత వర్మ కూడా జనసేన అంతు చూస్తానంటూ ఈయన ఛాలెంజ్ విసరడం, అటు జన సైనికులు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పడం ఎక్కడికి వెళ్తుంది, ఏంటి పరిస్థితి? ఇది కూడా అక్కడ కూడా వైసీపీనే. మళ్ళీ రాజమండ్రి నుంచి ఒక పెద్ద ఆయన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. గోరంట్ల బుచ్చయ్య గారు వైసీపీ నుంచి వచ్చిన నేతలే క్రియేట్ చేస్తున్నారు అన్నాడు. అంటే నవ్వు వస్తుంది, నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. కానీ దీంట్లోకి మనం కొంచెము ఒక కోణంలో ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంది, వర్మ ఎక్స్ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, ఏదైనా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు జనరల్గా. అంటే దేవుడు అటు మనం ఏం చేసినా అతనే అనుకుంటాడు. ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు అధిష్టానము, సీఎం గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పందే వర్మ గారు ఏదన్నా నోరు ఇప్పుతారా ఒకసారి మనం ఆలోచించండి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే నా ఆలోచన, కొంతమంది నా సహచరులు కానీ టీడీపీ పార్టీలో ఉన్నవారే చెప్పినది విషయం నేను చెప్తున్నా మీకు. టీడీపీ పార్టీలో ఇప్పుడు లోకేష్ బాబు గారిని సీఎం చేయాలంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆంక్షలు విధించవచ్చు, అడ్డం చెప్పచ్చు, కొంచెం నిలబెట్టచ్చు. ఈ విషయంలో కొంచెం సుదీర్ఘంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వర్మతోనే ఇది చేయిస్తున్నారు అన్నట్ల లోకల్గా ఆ టీడీపీ వర్గాలు కూడా అనుకుంటున్నాయి. ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రోగ్రాంలో లోపల పక్క బ్యానర్లో ఇద్దరు ఫోటోలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు, మన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేశారు. బయట గవర్నమెంట్ ప్రోగ్రాం బయట ఎవరి ఇది వారిది, అంటే ఎవరి అభిమానులు వాళ్ళు వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేసుకున్నారు. ఇతను పోయి చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేదు అనడంలో ఆంతర్యమేమి, అర్థమేమి? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పందే ప్రతిరోజు పిఠాపురంలో ఇటువంటి గిల్లిగజ్జాలు పెట్టి ఏర్పాటు వర్మ చేస్తున్నాడు. అంటే పొమ్మన లేక పొగ పెడుతున్నారు నాకు జనసేనను అని అర్థమైంది నాకు. ఎవరెవరిని పొమ్మనలేక పోయేలా చేస్తున్నారు అంటే జనసేనను పక్కకు వీడిచ్చేదానికి, జనసేన పక్కకు పోతే తప్ప తొందరగా లోకేష్ బాబు గారు సీఎం కాలేరు. అర్థమైంది కదా. ఈ ఇష్యూలో పొమ్మంటే పోలేరు. ఇప్పుడు అవసరం అయిపోయింది, తీరిపోయింది. పవన్ కళ్యాణ్ గారితో అవసరం, ఒకరికొకరు అవసరాలు తీరినాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి, ఇంత జరుగుతున్నా కూడా, కార్యక్రమాలు ఇంత జరుగుతున్నా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అంటే పదవి మీద వ్యామోహం ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ గారికి అనేది అర్థమవుతుంది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఊరికే ఉండి, ఇప్పటి నుంచి కాదు కదా, ఒకవేళ ఈరోజు అంటే ఆరోగ్యం బాగాలేదు, లోపల ఉన్నారు, మాట్లాడలేరు అనుకుంటాము. ముందు నుంచి కూడా ఇదే ప్రక్రియ కదా. పిఠాపురంలో ఇది 4వ సారో 5వ సారో ఇది జరుగుతూ ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇంకా 21 కాన్స్టిట్యున్సీలో కూడా ఇవే స్టార్ట్ అవుతుంది చూడండి కావాలంటే. ఈ 21 కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు వర్మకు టీడీపీ వర్సెస్ జనసేన అట్లుందో, ఈ 21 కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన కొట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అయింది. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వర్సెస్ టీడీపీ కోడూరు స్టార్ట్ అయింది, ఒంగోలు స్టార్ట్ అయింది, ఓపెన్గా టీడీపీ స్టార్ట్ అయింది, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టార్ట్ అయింది, తిరుపతి స్టార్ట్ అయింది. ఇటువంటి ప్రక్రియ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇది పొమ్మనలేక పొగబెట్టేసి లోకేష్ బాబు గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఒక పక్కా ప్లాన్ అనిపిస్తూ ఉంది. ఈ పక్కా ప్లాన్లో వీళ్ళని బయటికి పంపిస్తే తప్ప ఎవరి ఆంక్షలు విధించుకోకుండా తొందరగా ఈయన అనుకున్న మరి వైసీపీ నేతలు వల్ల ఇది జరుగుతుందని చెప్పి బుచ్చ చౌదరి చేసిన వ్యాఖ్యలు అది దాన్ని చాలా హాస్యాస్పదం. అది వైసీపీ వాళ్ళ వల్ల ఇంకా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసు కోసమేనా మీరు చేర్చుకున్నారు పార్టీలు? జగన్మోహన్ రెడ్డిని అడిగి చేర్చుకున్నారా మీరు పార్టీలో? జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చింటే చేర్చుకున్నారా పార్టీలో? మీ దీంతో మీ ఆలోచన విధానంతో వాళ్ళని చేర్చుకున్నారు, మీ పార్టీ అభివృద్ధి కోసం చేర్చుకున్నారు. ఈరోజు వాళ్ళకు కూడా ఆ మాట మాట్లాడుతున్న వాళ్ళకి సిగ్గు ఉండాలి అక్కడ ఉండాలంటే వైసీపీ వాళ్ళు. నాకు తెలిసి జనరల్గా వీళ్ళతో ఇన్ని అనిపించుకొని అక్కడ ఉంటున్నారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ నియమనాలు నాకు అర్థం కావడం లేదు. తాజాగా ఇవాళ పిఠాపురం ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం సందర్శించారు టూరు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది జన సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు,
ఒక ఎన్నికల హామీ కావచ్చు, వేరే అంశాలు ఉన్నాయి అక్కడ. కాపు కళ్యాణ మండపం ఒకటిను, తర్వాత కాపు కార్పొరేషన్ దాని గురించి అడిగితే ఆయన కాస్త అసహనంగా విసుగు చెంది పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఒక్కరు కూడా అడగట్లేదు, ఎలా ఉన్నారు ఏంటని, కాపు కళ్యాణ మండపాల గురించి మాత్రం కార్పొరేషన్ గురించి అడుగుతున్నారని చెప్పి మాట్లాడిన పరిస్థితి. నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాపులంటేనే వారికి ఎందుకో ఒక రకమైన ఒక విద్వేషం ఉంది. అంత అసహనంగా ప్రయత్నించిన పని లేదు. నాకు తెలిసి జనసైనికులు కానీ కాపులు కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం చాలామంది పూజలు చేశారు, చూసాం. దేవాలయాల్లో పూజలు చేశారు, కాపులు చేశారు. అటువంటి వారి సామాజిక వర్గాన్నే వీరు ఎందుకు ఎదురు చేసుకుంటున్నారు? వీళ్ళ పని అయిపోయింటే వీళ్ళకు ఏదైతే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఫెయిల్యూర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, వారికి గెలవలేకపోయినారు. ఇది కూడా అటువంటి పరిస్థితుల్లో ఇంకా మేము కూడా ఇంకా నిర్వీర్యం అయిపోతుంది అనే పరిస్థితుల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించో, కూటమి ఆలోచించో, బీజేపీ ఆలోచించో, తెలుగుదేశం ఆలోచించో, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం బయటకు వచ్చి ఏదో చేయడం జరిగింది. వాళ్ళంతా కలిసి కూటమిగా గెలిచారు. వాళ్ళు ఇంకా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. అందరికీ కాపులకి ఏం చెప్పారు? మీరందరూ సహకరిస్తే నేను సీఎం అయ్యేదానికి రెడీగా ఉన్నా, మీరే సహకరించరు అని కాపులను రెచ్చగొట్టారు. కాపులకు మీకు ఇవి చేస్తాం, అది చేస్తామని వాళ్ళ సామాజిక వర్గానికి ఎన్ని ప్రామిసులు ఇచ్చారో అన్ని ప్రామిసులు ఇచ్చారు. వారేం చేశారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా, అయితే మన యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి రాష్ట్రంలో, మనం అందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అనుకున్నారు. కానీ ఈరోజు ఏమైంది? వాళ్ళకు అందరినీ ద్రాక్షపండు మాదిరి తయారైపోయింది వాళ్ళది. ఎక్కడ పాపం వాళ్ళు ఏమి చేయాలనుకున్నా కూడా ఇక్కడ నమ్మినారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇక్కడ ఇతను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వారికి జరిగిండేది శూన్యము. కాపులంతా కూడా బాగా మనము ఆలోచించుకుంటే మనము ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం తప్పు. వచ్చే ఎన్నికల్లో 2029లో మనము ఎవరికి ఏమి చేయాలా, ఎవరి పక్షాన ఉంటే మనకు న్యాయం జరుగుతుంది అని కాపులంతా స్పష్టంగా ఆలోచించి వారు నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు 29లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ మన నాగబాబు గారు కానీ అంత అసహనం అవసరం లేదు. వాళ్ళకు చెప్పచ్చు. ఇప్పుడు ప్రజానాయకుడు ఇంతకుముందు అంటే నువ్వు ఒక జబర్దస్తో దాంట్లో టీంలో ఒక లీడర్గా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. ఇప్పుడు కాబోయే మంత్రి కావాలనుకుంటున్నావు, కాబోయే టీటీడీ చైర్మన్ కావాలనుకుంటున్నావు. అట్లాంటప్పుడు ఎట్టుండాలి? నువ్వు ఎంత సహనంగా ఉండాలి? ప్రజలకు నిన్ను ఓట్లేసిన కానీ నిన్ను తీసుకొచ్చిన పార్టీలకు కానీ వారికి ఎంత నిబద్ధతగా న్యాయంగా సమాధానం చెప్పాలి? వారికి అసహనము వారు పుట్టుకతో ఉంది. అంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రజలను చీదరించుకోవడం లేతేనేమి. మన పవన్ కళ్యాణ్ గారు ఏదో చూసాం, మాన్యంలోకి పోయాడు. మేము చాలా దూరం నుంచి నడిచి వచ్చామంటే ఆయన ఎంత వ్యంగ్యంగా మేము నడిచి వచ్చామయ్యా, ఈయన నడిచి వచ్చింటారా? ఆయన వెహికల్లో వచ్చి అక్కడ దిగింటారు, మీటింగ్ దగ్గర దిగింటాడు. మేము కూడా నడిచి వచ్చాం అంటే నీకేం కాదులే కూర్చో మైక్ బిక్కొని, ఏదైనా అడిగితే ప్రశ్నిస్తే మైక్ బిక్కొని కూర్చోబెట్టడం. వీళ్ళకు అసహనం అనేది వాళ్ళకు వచ్చేసింది. కాకపోతే 2029లో ఈ అంశం పిఠాపురం అంశాన్ని చూస్తే, అంశాన్ని చూసుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ 7-8 కాన్స్టిట్యున్సీలో తయారయ్యాయి. వీళ్ళు మనకు చేసింది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కూటమిగా ఉండి ప్రజలకు న్యాయం చేస్తాము అని మేము కూడా విశ్వసించాం. వీళ్ళ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నించడం లేదు. ఒక పదవి వ్యామోహంలో పడిపోయాడు. ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఏదన్నా అప్పుడు ఊగి మాట్లాడాడు. ఇప్పుడు వంగి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికంతా ఓకే అంటున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల, ఈ జనసేన వల్ల రాష్ట్రానికి కాపులకు అన్యాయమే కానీ న్యాయం ఎక్కడా జరగలేదు అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.